ద్వారా ప్రపంచమంతా రకరకాలైన భాషల వారిగా రకరకాలైన ప్రజలుగా మేము మారిపోయాము. So you only created us, Lord. అలాగనక సృష్టికర్తవు నీవునే మాకు. ஆண்டவரே நீர்தான் ஆண்டவரே ஆதாம் ஏவாளையும் படைத்தீர். ఆదాము హవ్వలను సృజించిన వారు నీవే. அவர்களை நீர்தான் ஆசீர்வதித்தீர். వారి ఇరువురిని కుటుంబముగా చేసి அவர்கள் భార్యాభర్తలను ఆశీర్వదించారు. இருவர் ஒரு శరీరமாய் இருக்கிறார்கள் என்று வசனம் சொல்கிறது. వారిరువురు ఇక మీదట వేరు వేరు వ్యక్తులు కాదు, ఏక శరీరం అని బైబిల్ చెబుతుంది. 2వ అధ్యాయం 24 சொல்கிறது. 2వ అధ్యాయం 24 ఇలా చెబుతున్నది. ஆண்டவரே அவர்கள் இருவரும் ஆண்டவரே தன் தாய் தகப்பனை விட்டு இருவரும் ஒருவராய் இருப்பார்களாக. వారు తమ తల్లిని తండ్రిని విడిచి వారిద్దరూ ఏక శరీరం అవుతారని బైబిల్ చెబుతుంది. They should be separated from their house too. వారు తల్లిని తండ్రిని విడిచి వారిరువురు ఏకముగా జీవిస్తారు అని బైబిల్ చెబుతుంది. ஆண்டவரே இதுதான் கர்த்தர் கொடுக்கிற ஒரு கட்டளை. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. அதே போல ஆண்டவரே దేవా தன்னுடைய புருஷனார் ஆண்டவரே மனைவியை நேசிக்க வேண்டும். భర్తలు తమ సొంత భార్యను ప్రేమించాలి. 2வது ஆண்டவரே அப்பா வேதம் சொல்கிறது தன்னுடைய மனைவி அப்பா பிள்ளை ஆண்டவரே தன்னுடைய கணவனாரை அவர் ஆண்டவரே நோப்படாలి என்று வசனம் சொல்கிறது. భార్యలు తమ సొంత భర్తలకు ఆదియులై తగ్గించుకొని జీవించాలని బైబిల్ చెబుతుంది. వస్త్రతికి ఏత్రబడి அவர் తనని பார்த்த కర్త కల్పిస్తారు. ఏ కుటుంబం అయితే వాక్యానుసారంగా జీవిస్తుందో వారు ఆశీర్వాదకరంగా నెమ్మదిగా ఉంటారని నీ వాక్యం చెప్పుచున్నది. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా నూతన దంపతులు మీరు ఆశీర్వదించండి. இங்க வந்திருக்கிற யாவரையும் ஆசீர்வதிங்க. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో రెండంతలు రెట్టింపగలిగిన ఆశీర్వాదము సుఖము సంతోషము కలుగునుగా. அதே போல கானாவூர் கல்யாணத்துல கர்த்தர் செய்த அற்புதத்தை இன்றைக்கு நீ செய்யும்படியா ஜெபிக்கிறேன். కానావూరు పెళ్లిలో మీరు నా తండ్రి అద్భుతాన్ని చేశారు, కొరతే లేకుండా చేశారు. అదే విధంగా ఈ యొక్క వివాహంలో అద్భుతము ఆశ్చర్యకరంగా సంతోషకరంగా జరుగును గాక. యేసు నామమున జెబిக்கிறோம். యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.